హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే స్టడీ ఇన్ఫో. మనము డిఎస్సిలో భాగంగా వచ్చేసి పిఐఈ పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ నుంచి అయితే బిట్స్ చూస్తున్నాం కదా ఫ్రెండ్స్. అందులో ఉపాధ్యాయ సాధికారత అనే టాపిక్ నుంచి ఈరోజు అయితే బిట్స్ చూద్దాము. అన్నీ కూడా ఇంపార్టెంట్ బిట్స్ ఫ్రెండ్స్, తప్పకుండా స్కిప్ చేయకుండా అన్నీ చూసి నేర్చుకోండి, ఓకేనా. ముందుగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1, వ్యక్తి శక్తులను సామర్థ్యాలను బలోపేతం చేయడాన్ని ఏమని పేర్కొనవచ్చు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, సాధికారత. క్వశ్చన్ నెంబర్ 2, సాధికారత కలిగిన ఉపాధ్యాయులే విద్యార్థులను ఆలోచింపచేసి విజయవంతమైన అభ్యసనాన్ని అందించగలరని పేర్కొన్న విద్యావేత్త. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, గుడ్మెన్. క్వశ్చన్ నెంబర్ 3, ఈ క్రింది వానిలో ఉపాధ్యాయ సాధికారత ఆవశ్యకత కానిది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, మార్పు లేకపోవడం. క్వశ్చన్ నెంబర్ 4, ఉపాధ్యాయ సాధికారతను ఎన్ని అంశాలు ప్రభావితం చేస్తాయని విద్యావేత్తలు గుర్తించారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, 4 అంశాలు. క్వశ్చన్ నెంబర్ 5, ఈ క్రింది వానిలో ఉపాధ్యాయ సాధికారతను ప్రభావితం చేయని అంశము. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, వేతనాలు. ప్రభావితం చేసేవి ఉపాధ్యాయుని లక్షణాలు, వృత్తిపూర్వక శిక్షణ, విద్యా ప్రణాళిక. క్వశ్చన్ నెంబర్ 6, ఒక ఉపాధ్యాయునికి ఉపాధ్యాయ వృత్తి మీద రుణాత్మకమైన దృక్పథం కలిగి ఉండి దానితో ఆ ఉపాధ్యాయుడు సాధికారతను పెంచుకోనట్లయితే అతనిని ప్రభావితం చేసే అంశము. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, లక్షణాలు. క్వశ్చన్ నెంబర్ 7, ఉపాధ్యాయుడు బోధించడంలో మరియు మూల్యాంకనం చేయడంలో ఇబ్బంది పడుతుంటే దానికి కారణము. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, వృత్తిపూర్వక శిక్షణ లోపము. క్వశ్చన్ నెంబర్ 8, 5వ తరగతి విద్యార్థికి త్రికోణమితి బోధించిన ఆ విద్యార్థి అభ్యసనానికి దూరం కాబడిన దానికి కారణంగా దీనిని పేర్కొనవచ్చు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, విద్యా ప్రణాళిక లోపం. క్వశ్చన్ నెంబర్ 9, ప్రతిభావంతులైన విద్యార్థులు ఉన్నప్పుడు ఉపాధ్యాయుడు సాధికారత పెంచుకొని ప్రతిభావంతంగా బోధించగలడు, దానికి ఆధారమైనది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, విద్యార్థుల సాధన. క్వశ్చన్ నెంబర్ 10, ఉపాధ్యాయ సాధికారత ఎన్ని స్థాయిలలో ఉంటుంది? 2 స్థాయిలలో ఉంటుంది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, 2. క్వశ్చన్ నెంబర్ 11, ఉపాధ్యాయుడు స్వీయ ప్రేరణ కలిగి ఉండి సాధికారతతో బోధించిన అతన్ని సాధికారత స్థాయి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, ఉపాధ్యాయ స్థాయి. క్వశ్చన్ నెంబర్ 12, ఉపాధ్యాయుడు సాధికారతను కలిగి బోధించాలనుకున్న ఉపాధ్యాయుల సహకారం లేకపోవడంతో సాధికారతలో వైకల్యం ఏర్పడిన అతని సాధికారత లోప స్థాయి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, పాఠశాల స్థాయి. క్వశ్చన్ నెంబర్ 13, ఈ క్రింది వానిలో ఉపాధ్యాయ సాధికారతకు తోడ్పడనిది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, వేతనాలు. క్వశ్చన్ నెంబర్ 14, ఈ క్రింది వానిలో ఉపాధ్యాయ సాధికారతను పెంపొందించేది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, పైవన్నీ. బోధనా పరికరాలు, మౌలిక సౌకర్యాలు, ప్రయోగశాల. క్వశ్చన్ నెంబర్ 15, ఉపాధ్యాయ సాధికారతలో తోడ్పడని అంశం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, విద్యార్థుల తల్లిదండ్రులు. తోడ్పడేవి గ్రంథాలయము, బోధనా పరికరాలు,
విద్యార్థుల ప్రజ్ఞ. క్వశ్చన్ నంబర్ 16. నల్లబల్ల విద్యా పథకాన్ని ఏ కార్యక్రమంలో పేర్కొన్న మాదిరిగా అమలు చేశారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 1986 జాతీయ విద్యా విధానం. క్వశ్చన్ నంబర్ 17. నల్లబల్ల విద్యా పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 1987. క్వశ్చన్ నంబర్ 18. నల్లబల్ల విద్యా పథక ప్రధాన ఉద్దేశాలు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 పైవన్నీ. అదనపు తరగతుల నిర్మాణం, అదనపు ఉపాధ్యాయుల నియామకం, బోధనా పరికరాల పంపిణీ. క్వశ్చన్ నంబర్ 19. ఏ విద్యా పథకంలో భాగంగా విరివిగా బోధనా పరికరాలు పంపిణీ చేశారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఓబీబీ ఆపరేషన్ బ్లాక్ బోర్డ్. క్వశ్చన్ నంబర్ 20. నల్లబల్ల విద్యా పథకం ప్రారంభం అనుసరించి ఈ క్రింది వానిలో సరికానిది. క్వశ్చన్ నంబర్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 1990 to 91. సరైనవి 1987 to 88, 88 to 89, 89 to 90. క్వశ్చన్ నంబర్ 21. నల్లబల్ల పథక ప్రారంభంలో ఏ తరగతి వర్తించింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 1 to 5 తరగతులు. క్వశ్చన్ నంబర్ 22. నల్లబల్ల పథకాన్ని ప్రాథమికోన్నత స్థాయికి విస్తరించాలని పేర్కొన్న విద్యా కమిషన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 జనార్దన్ రెడ్డి కమిషన్. క్వశ్చన్ నంబర్ 23. ఏ సంవత్సరం నుంచి నల్లబల్ల పథకాన్ని ప్రాథమికోన్నత స్థాయికి విస్తరించి అమలు చేస్తున్నారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 1992. క్వశ్చన్ నంబర్ 24. నల్లబల్ల పథకంలో భాగంగా ఈ బోధనా పరికరానికి అత్యంత ప్రాముఖ్యత ఇచ్చారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 నల్లబల్ల. క్వశ్చన్ నంబర్ 25. 1994లో నల్లబల్ల విద్యా పథకం ఏ పథకంలో విలీనమైంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 డిపిఈపి. క్వశ్చన్ నంబర్ 26. దేశంలో మొట్టమొదటి గుణాత్మక విద్యా పథకాన్ని గుర్తించండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఏపీపీఈపీ. క్వశ్చన్ నంబర్ 27. ఓడిఏ అనగా ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఓవర్సీస్ డెవలప్మెంట్ అడ్మినిస్ట్రేషన్. క్వశ్చన్ నంబర్ 29. ఏపీపీఈపీ విద్యా పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 1984. క్వశ్చన్ నంబర్ 30. ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా పథకం ముఖ్య ఉద్దేశం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 పైవన్నీ. మానవ వనరుల ద్వారా విద్యలో నాణ్యతను పెంచడం, విద్యార్థి కేంద్రీకృత బోధనను అందించడం, ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షను కల్పించడం. ఈరోజు ఈ బిట్స్ అయితే నేర్చుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మరిన్ని బిట్స్ అయితే చూద్దాము పార్ట్ 2లో. ఓకేనా? తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.